నాకు ఇంకో క్వశ్చన్ ఉంది సార్. చెప్పు. ఇప్పుడు నాకైతే మీరు దొరికారు, ఏదో మీ వీడియోస్ చూసాను కాబట్టి నాకు స్క్రోల్లో నాకు కాల్ చేశాను, మంచిగా అయింది. ఇప్పుడు యూత్ కూడా జాబ్స్ రావట్లేదు, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. సో యూత్ గురించి ఏమైనా చెప్పగలరా మీరు? ఆ, మ్, ఒక మంచి సబ్జెక్ట్ యూత్ కోసం. ఆ, మీ పెళ్ళిళ్ళు, మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు, ఈ మూడు భగవంతుడు ఫిక్స్ చేసి ఉంటాడయ్యా. ఆ, దాన్ని ఫాలో అయితే మీరు ఈజీగా మూవ్ అవుతారు. మీకు ఉద్యోగం రాసి ఉంటే ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేస్తుంది ఉద్యోగం. రాయలేదు అంటే 10 అటెంప్ట్ చేసినా రాదు నీకు. అంటే మీరు అనుకోవాలి, నేను వ్యాపారానికి వచ్చినా లేకపోతే గవర్నమెంట్ పని చేయడానికి వచ్చినా అనుకోవాలి. లేదు, ఈజీగా అటెంప్ట్ చేస్తే ఈజీగా వచ్చిందంటే మీరు ఉద్యోగానికే జీవితకాలం. ఆ, అది గుడ్డి గుర్తు. ఇప్పుడు ఇంకా రాబోయే టైంలో ఆకారాలు, పేర్లు, ఇవన్నీ వివరాలు, తల్లి తండ్రికి ఎన్నో సంతానం, ఇదంతా డీటెయిల్స్ తెలుసుకుంటే ఈజీ చెప్పగలరు. మీకు నమ్మకం లేకపోతే, మీకు డౌట్ వచ్చింది ఇంకా కూడా అంటే నాకు ఫోన్ చేయండి, నేను చెప్తా. మీకు వ్యాపారం చేసే గుణం ఉంటే, రాసి ఉంటే భగవంతుడు, నువ్వు ఎంత మంచి ఉద్యోగం చేసినా ఆ శాలరీ నీకు ఉపయోగపడదు. నిన్ను ఎంత మంచి చేసినా ఆ కంపెనీ యాక్సెప్ట్ చేయదు. అవును. మీరు ఉద్యోగాలు చేస్తే ఆ కంపెనీకి బెనిఫిట్స్ ఉంటాయి కానీ మీకు బెనిఫిట్ ఉండదు. మీ శాలరీ మీకు అసలు పని చేయదు, మళ్ళీ ఎదురు తీసుకొని పోవాల్సి వస్తుంది. అది ఒకటి. రెండోది, వ్యాపారం ఎట్లా చేయాలంటే, మీకు చిన్న వ్యాపారం స్టార్ట్ చేయండి. మీకు ఉద్యోగం సెట్ అయితే లేదు అని అంటే చిన్న బిజినెస్ స్టార్ట్ చేయండి. అది క్లిక్ అయిందంటే మీరు బిజినెస్కే పరిమితం కాండి. లేదు అంటే కాల్ చేయండి, నేను చెప్తాను మీరు వ్యాపారానికి వచ్చిండ్రా ఉద్యోగానికి వచ్చిండ్రా చెప్తా. ఇంకొకటి, గవర్నమెంట్ కోసం ఒక క్యారెక్టర్ పుడుతుంది. ప్రతి ఇంట్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండాలి, పబ్లిక్ సేవలో ఉండాలి. వాళ్ళు కేవలం పబ్లిక్ సేవ మాత్రమే చేయాలి. లేదు, నేను వ్యాపారం చేస్తా, నేను ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగం చేస్తా అంటే 2-3 ఏళ్ళకు ఒకసారి మారుతూ ఉండాలి. వాళ్ళు బ్రేక్ ఇస్తూ ఉండాలి. వాళ్ళు చాలా మేధావులై ఉంటారు. చదువు బాగా ఈజీగా వచ్చేస్తుంది వాళ్ళకు. రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు ప్రిపేర్ అయిపోతారు. మీ పరశురామ్ ఉన్నారు కదా, వాళ్ళు ఈజీ మెథడ్, వాళ్ళు చదువు సింపుల్. రేపు ఎగ్జామ్ ఉందంటే ప్రిపేర్ అయిపోతారు. అట్లా సరస్వతి వాళ్ళకు ఆస్తులు ఉండవు, డబ్బులు ఉండవు. మళ్ళీ ఆస్తులు రావు, డబ్బులు రావు. వాళ్ళు ఐఏఎస్ పెద్ద పెద్ద చదువులోకి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఒకసారి వింటే వచ్చే సబ్జెక్ట్ ఉంటుంది వాళ్ళకు. అట్లా 3 రకాల క్యారెక్టర్లు ఉంటాయి. ఒకటి వ్యాపారానికి, ఒకటి ప్రైవేట్ సెక్టర్ పనిచేసేందుకు, ఒకటి గవర్నమెంట్కు. గవర్నమెంట్కి అటెంప్ట్ చేయండి. అన్ని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని పోతున్నారు కదా, బ్రేక్స్ వస్తాయి. బ్రేక్స్ ఎట్లా వస్తాయి? 2 ఇయర్స్కి ఒకసారి మారాల్సి వస్తుంది, లేకంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఏదో ఒక ఇబ్బంది పెడుతుంది. మీరు 100% మీరు నన్ను ఫాలో అయితే ఉద్యోగం రాలేదని ఫీల్ కాకండి. ఉద్యోగం రాదు, గోల్డ్ మెడల్ తెచ్చినా ఉద్యోగం రాని సబ్జెక్ట్ ఉంటుంది కొన్ని సందర్భాలలో. వాళ్ళు కసితో చదువుతారు, నేను ఉద్యోగం సంపాదించాలి. మీరు 10 మందికి ఉపయోగపడేటందుకు వచ్చిందనే మీకు తెలిస్తే మీ చేతి కింద 10 మంది ఉద్యోగస్తులు వస్తారు. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నావు కదా. భగవంతుడు నీ చేతి కింద 10 మందిని పెట్టేటందుకు ప్రయత్నం చేస్తాడు. చాలామంది ఉద్యోగాలు దొరకగా డిసప్పాయింట్ అయ్యి మందు తాగడము, వ్యసనాలకు పోవడం, ఇదంతా చేస్తున్నట్టు చేయకండి. మీరు ఒక ప్రోగ్రామ్కి వచ్చిండ్రు అని తెలుసుకుంటే బంగారం లాంటి జీవితం ఉంటుంది మీకు. ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేసినావు కొన్నాళ్ళు, నీకు ఉపయోగపడలేదు, వాళ్ళకు ఉపయోగపడింది కదా. ఇప్పుడు నువ్వు సొంతంగా ప్లాన్ చేస్తే నువ్వు చేతి కింద 10 మంది ఉపయోగపడతారు, నీ ఉద్యోగస్తులు వస్తారు, నువ్వు శాలరీ ఇవ్వచ్చు. అది అంత మంచి జీవితం మీరు చేతులారా పాడు చేసుకుంటారు కదా. ఆత్మహత్య చేసుకోవడం, వ్యసనాలకు పోవడం, ఇవన్నీ పెళ్ళి, ఉద్యోగం, చదువు, ఇవన్నీ భగవంతుడు ఇస్తాడయ్యా. నీ మ్యారేజ్ ఇప్పుడు ఈరోజు 100% పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతున్నాయి కదా. దీనికి సమాధానం మేధావులు చెప్పాలి. చెప్పలేరు కదా, ఎందుకు అవుతుందో చెప్పలేరు కదా. వ్యవస్థ అన్బ్యాలెన్స్ అయింది. 3 క్యారెక్టర్లు వస్తాయి భూమి మీదకి. ఆ 3 డిఫరెంట్గా ఉండాలి. భార్యాభర్తలు డిఫరెంట్గా ఉండాలి. 2 సేమ్ క్యారెక్టర్లు అయితే పిల్లలు గారు. ఏకనాడి అంటారు కదా మేధావులు, ఆ ఏకనాడి వచ్చేస్తుంది. సేమ్ క్యారెక్టర్లు. అట్లా పెళ్ళిళ్ళు చేసుకుంటే పెళ్ళి అయిపోతుంది. ఇట్లా మనకు తెలియకుండా మనం ఏదో ఎక్స్పెక్టేషన్ చేసి మనం పెద్ద ఉద్యోగాలకు వెళ్ళిపోవాలనుకునేది తప్పు. మీరు అటెంప్ట్ చేయండి, 1-2 అటెంప్ట్ చేయండి, రాకపోతే వదిలిపెట్టేసేయండి. నేను ఈ ప్రోగ్రామ్ కరెక్ట్ కాదని అనుకోండి, అర్థమైందయ్యా. సింపుల్ మెథడ్. మనం వెళ్ళే ప్రతి అడుగులా భగవంతుడు కాపాడుతూనే ఉంటాడు.
తెలియక ఇక నేను ఉద్యోగం ఏం చేస్తా వ్యాపారం చేస్తా అంటే రోడ్డు మీదకి వస్తారు. ఉద్యోగం చేసేటోడు ఉద్యోగమే చేయాలి, వ్యాపారం చేసేటోళ్ళు వ్యాపారం చేయాలి, గవర్నమెంట్కి చేసేటోళ్ళు గవర్నమెంట్. మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఒక ఫోన్ కాల్ చేయండి, మీ ఫోటో, మీ వివరాలు, మీ నాన్న పేరు, నువ్వు ఎన్నో సంతానము, నీ పేరు పెట్టండి చాలు, నేను చెప్పేస్తాను. ఫోటోలు పెట్టండి చాలు. ఇది నువ్వు ఫోన్లోనే చెప్పినా కదా, నీకు వచ్చింది ఫోన్లోనే కదా. ఈ ఫోన్లా కాశ్మీర్కి వెళ్ళి వచ్చారు, కాశ్మీర్ నుండి కూడా వచ్చారు జనాలు. అర్థమైందయ్యా? ముస్లిమ్స్ అంటారు, ముస్లింలకు వాస్తు శాస్త్రం లేదా అని అంటున్నారు. ఎందుకు లేదు? వాళ్ళ కష్టాలు అనుభవిస్తలేరా? గుడ్డిగా వెతుక్కుంటున్నారు. వ్యాపారం చేస్తాడు, ఉద్యోగం చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తాడు, వ్యాపారం చేస్తున్నాడు. వాళ్ళకు కూడా బాధలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ప్రతి మనిషి, భూమి మీదకి వచ్చే ప్రతి మనిషి ఏదో ఒక ప్రోగ్రాంకి వస్తాడు. ఉట్టికి కూర్చున్నాడే దరిద్రుడు. ఇప్పుడు సోకాళ్ళు మేధావులు ఉన్నారు కదా, కోటాను కోట్లు సంపాదిస్తున్నారు కదా, లీడర్లు, సినిమా యాక్టర్లు కోట్లు సంపాదిస్తున్నారు కదా, వాళ్ళ పిల్లల్ని సుఖంగా పెట్టమని చూద్దాం. ఎవ్వడు సుఖంగా లేడు, గ్యారంటీ చెప్తున్నాను నేను. లగ్జరీగా ఉంటే కాదు, భార్యాభర్తల బంధం, రోగాలు, నొప్పులు లేకుండా ఉన్నన్ని చూపెట్టాను నాకు. అట్లా ఒక క్యారెక్టర్ వాళ్ళు ఎందుకు వచ్చిందనేది తెలుసుకోవాలి. ఇప్పుడు చిన్నగా నేను పెద్ద పెద్ద మాటలు చెప్పాలంటే ఇంకా టైం చాలా ఉంది, నేను చెప్తా అప్పటికి. ఇప్పుడు సోకాళ్ళు మేధావులు మంచి మంచి సినిమాలు తీసి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, ఒక కుటుంబం గురించి పేరు చెప్పొద్దు కానీ ఎన్నో సినిమాలు తీసి ఫెయిల్ అయినారు. వాళ్ళు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి కదా. నా పిల్లలందరూ హీరోలు అవుతారంటే కుదరదు. అట్లా నా పిల్లలంతా లీడర్లు అయితే కుదరదు. ఇప్పుడు ఒక కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన ఒక లీడర్, ఒక మేడం ప్రయత్నాలు చేస్తుంది కదా, అందుట్లో అందరూ లీడర్లు అయ్యి ఉండరు. నువ్వు లీడర్కి వెళ్తా అంటే జైలుకి పోతావు. మళ్ళీ నేను పేర్లు చెప్పాను.